రెక్కలు ముక్కలు చేసుకొని కన్నబిడ్డలు ఎదగాల వాళ్ళ ప్రయోజకులు కావాలని చెప్పేసి కష్టపడి ఆర్నిషలు కష్టపడి ఇవాళ చెమటోడ్చి వాళ్ళని పెద్ద చేసి పెంపు చేసి పెళ్ళిళ్ళు చేసి పిల్లలకి అనేదాకా కూడా ఖర్చు పెట్టినటువంటి తండ్రికి ఇవాళ ఒక తిండి పెట్టేటువంటి కొడుకులు లేకుండా పోయింది. ఇప్పుడు ఆయన తండ్రి కనీసం తిండి కూడా పెట్టేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. వాళ్ళ ఆయన తిండి లేక పాపం అలో లక్షణ అని చెప్పి ఏడుస్తూ ఇవాళ కలెక్టరేట్ కార్యాలయానికి కలెక్టర్కి చెప్పుకుందామని ఏకవరు పెట్టుకుందామని వచ్చారు. అయితే కలెక్టరేట్ కార్యాలయంలో ఆయన అధికారులు కూడా ఎవరు అందుబాటులో లేకుండా అని చెప్పుకొస్తున్నారు. అయితే మొత్తం మీద చూస్తే తనకి ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలు అండ్ ఇద్దరు బిడ్డలు పెళ్ళిళ్ళు చేసి ఇద్దరు కొడుకులను ప్రయోజకులు చేసి వాళ్ళకి 12 ఎకరాలు సంపాదించిన తలా 4 ఎకరాలు ఇచ్చి కూడా వాళ్ళని ప్రయోజకులు చేసినా కూడా ఇవాళ తాను వృద్ధాప్యం వచ్చిన తర్వాత పన్నుడాకులు వచ్చి నేను ఆ తిండికి లేకుండా ఏడుస్తున్నా అని చెప్పేసి ఏ కొడుకు దగ్గర పోయినా తిండి పెట్టట్లే అని చెప్పేసి ఆయన పాపం ఏకోరు పెడుతున్నారు ఒక తండ్రి. ఓ ఆవేదన అతను అడిగి తెలుసుకుందాం ఏంది ఎట్లా జరిగింది ఏంది మీ కొడుకులు ఏమంటున్నారు. చెప్పు పాపం మీరు ఏ ఊరు ఎక్కడ? మాది గంగాధర మండలం సార్, గరిసెకుర్తి గ్రామం. మేము వడ్లలో. నా పేరు వేములవాడ లక్ష్మీరాజు, జిల్లా కరీంనగర్. సరే నేను ఇన్ని ఎకరాల భూమి సంపాదించినా కానీ నాకు ఇప్పుడు ఈ టైంలో అన్నం పెడతలేరు, తిన్నవని అడిగేటోళ్ళు కూడా లేరు. కోడళ్ళు కొడుకులు ఏకమయ్యారు. అన్నం కావాలని నోటితోటి అన్నా కానీ అప్పటికి గంటకు 2 గంటలకు అవుతుందంటారు. బాగా ఆకలి అయితే మరి రాత్రి అన్నం ఉన్నది తిని ఈ పరిస్థితికి తీసుకు. ఎన్ని ఎకరాలు సంపాదించినావు? 12 ఎకరాలకు 2 ఎకరాలు అమ్మిన. ఇద్దరు కొడుకులు. ఈ 10 ఎకరాలు వీళ్ళకే ఇచ్చేసిన. బిడ్డలకు 1.5 ఎకరాలు ఇచ్చిన. నేను 20 గుంటలు ఇచ్చుకున్నా. వాళ్ళకి 4 ఎకరాలు ఇచ్చిన. చెరో కరెంట్ ఇచ్చిన. 2 బంగ్లాలు ఇచ్చిన. పాల్చిల్లు ఇచ్చిన. అక్కడ 6 గుంటల జాగా ఉన్నది, అది కూడా ఇచ్చేసిన రిజిస్ట్రేషన్కు. మళ్ళీ 1,00,000 రూపాయలు కూడా ఇచ్చేసిన బోర్ వేసుకుంటా. అంటే మీ భార్య ఎప్పుడు చనిపోయింది? మా భార్య సరే కరెక్ట్గా ఉన్నది ఇంట్లో నంబర్ 6 ఏళ్ళు ఇచ్చింది సార్. ఇప్పుడు ఏమంటున్నావు కొడుకులు తిండి పెట్టమంటే? తిండి ఎక్కడ సార్, వాళ్ళు పెడతారు తిను.